మనం చదివిన ఈ 25వ అధ్యాయము దావీదు, రాజైన దావీదు ఆలయంలో సంగీత సేవలను నిర్వహించడానికి లేవీలైన సంగీతకారులను ఎలా ఏర్పాటు చేశాడో ఈ అధ్యాయము వివరిస్తూ ఉంది. ఇది ఆరాధనలో క్రమమైన విధంగా ఎలా ఉండాలో, క్రమశిక్షణతో కూడి సంగీత వాయిద్యములను ఏ విధంగా వాయించాలో, ఆ విధానంలో ఎవరు ఈ పరిచర్య చేయాలో అనే విషయాన్ని ఈ అధ్యాయములో స్పష్టంగా దావీదు వివరిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. నిన్నటి రోజేమో గాయకుల గురించి, అలాగే 24 వంతుల చొప్పున ఏ విధంగా దేవుణ్ణి వారు మహిమకరంగా సేవా ధర్మాన్ని జరిగించాలో ఆ విషయాలన్నీ నిన్న చూసాం. ఈ అధ్యాయము 25వ అధ్యాయములో ప్రాముఖ్యంగా ఆరాధన కొరకు కేటాయింపు విషయము దావీదు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దావీదును, సైన్యాధిపతులను, ఆసాపు, హేమాను, యెదూతూను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకించి అనే మాట చూస్తూ ఉన్నాం. సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించుచుండగా నియమించిరి అని చెప్పి రాయబడింది. దావీదు రాజు మరియు సేనాధిపతులు ఆసాపు, హేమాను, యెదూతూల సంతతికి సంబంధించినటువంటి కొందరిని తంబూరాలు వాయించటానికి, స్వరమండలములతో, తాళములతో ప్రవచించు సేవ నిమిత్తము ప్రత్యేకించారు అని రాయబడింది. ఇది కేవలం సంగీతం మాత్రమే కాకుండా దైవిక ప్రేరేపణతో కూడిన ఆరాధన సేవ అనే విషయాన్ని సూచిస్తూ ఉంది. మన సంఘాల్లో గాని, బయట గాని సంగీతం వాయించేటువంటిది అది దైవిక ప్రేరణతో జరిగిందే. ఆరాధన దేవుని నామములో సంగీతముతో కూడా ఆయన్ని నామాన్ని ఘనపరచాలి. సంగీతముతో ప్రభువుని స్తుతించాలి. లయబద్ధత సంగీతంతో దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తూ ఆయన నామాన్ని స్తుతించటం అనేది అది ఒక కళ. సంగీత సేవ అది చాలా ప్రాముఖ్యమైనది అని ఈ అధ్యాయములో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరి ఆసాపు వంశస్థులు పెకహ్యు, నెరహ్యు, యెషయా, హషబ్యాహు, మత్తిత్యాహు వీరు ఆసాపు నాయకత్వంలో ఉన్నారు. వాళ్ళ యొక్క లిస్ట్ అంతా ఇక్కడ చూడవచ్చు. 2వ వచనం నుండి 7వ వచనం వరకు. వీరందరూ దేవుని మహిమ కొరకు వాయించటములో నిష్ణాతులుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ కలిపి 288 మంది నిపుణులంట. వీళ్ళందరూ చక్కగా వాయిద్యాలు వాయించగలిగేటువంటి కళాకారులు. 280 మంది నిపుణులు సంగీత పరిచర్యలో శిక్షణ పొందినటువంటి సంగీతకారులట వీళ్ళు. వీరంతా తమ పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. వీళ్లను 24 వంతులుగా విభజించాడు. ఈ 288 మంది సంగీతకారులను 24 వంతులుగా విభజించటానికి సీట్లు వేశాడు. ఆ లిస్టు మనం చదివాం.
దావీదు దేవాలయాన్ని నిర్మించటానికి ముందుగా తన వృద్ధాప్యంలో ఉన్న పరిస్థితుల్లో తన కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా సిద్ధం చేసి, ఆలయంలో ఎవరు లేవీయులు ఏ లేవీయులు ఏ విధంగా సేవ చేయాలి, అలాగే సీట్లు వంతు చొప్పున ఏ విధంగా సేవా ధర్మాన్ని జరిగించే యాజకులు ఏ విధంగా ఉండాలి, ఈ అంటూ 25వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆలయంలో సంగీత పరిచర్య చేసే నిపుణులు మరి 24 వంతులు చొప్పున చేసేటువంటి పరిచర్యలో 280 మంది సంగీతకారులకు ఒక నిర్దేశిత చూపిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. ఇలా ఉండాలి, ఇలా వాయించాలి. 24 వంతులుగా మీరు సీట్లు వేసి విభజింపబడి, మీరు నిత్యము దేవుని ఆలయంలో ప్రతి వంతులో వంతు బాధ్యతలో సంగీతాన్ని మీరు వేస్తూ, వాయిస్తూ, పాడుతూ ప్రభుని మహిమపరచాలని ఈ సంగీతకారులకు బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు. ఈ ఏర్పాటు ద్వారా సంవత్సరమంతా ఆలయములో నిరంతరము సంగీత సేవ జరుగుతుంది. సంవత్సరమంతా కూడా వాళ్ళ వంతు చొప్పున సంవత్సరం అంతటిలో ప్రతి ఒక్కరూ వాయిద్యకారులు దేవుణ్ణి ప్రతిరోజు ఆలయంలో సంగీతం వేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఆరాధన యొక్క ప్రాముఖ్యతను చూద్దాం. దావీదు ఆ రోజున దేవాలయములో సంగీతానికి ఏ విధంగా సిద్ధపాటునిచ్చాడో, దేవుని ఆరాధన కేవలం ఒక ప్రార్థనా కార్యక్రమం కాదు. దేవుని ఆరాధన అది దైవిక వ్యవస్థతో కూడిందై ఉంది. అది ప్రేరేపిత సేవ. దేవుణ్ణి ఆరాధించటం అనేది నీలో ఒక ప్రేరేపణ కలగాలి. నేను దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఈరోజు ఉదయకాలమనే మీరందరూ లేచి ప్రార్థనలో ఎలా పాలుపంపులు పొందుతున్నారు, అది ప్రేరేపణ. ఈరోజు ఉదయాన్నే 4:30కు ప్రార్థనలోకి వెళ్ళాలి. సంఘంతో, సేవకులతో కలిసి నేను ప్రభు యొక్క వాక్యాన్ని విని నన్ను నేను బలపరుచుకుంటూ, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి అనే ప్రేరేపణ నీలో ఎలా ఉందో, ఆరాధన కూడా ఒక దైవ ప్రేరణే. దేవుడు మీకు కొన్ని తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతులను వినియోగించాలి. దేవుడు మనకిచ్చే తలాంతులు, ఆ తలాంతుల్లో ఇది ఒకటి సంగీతం. కొంతమందికి సంగీతం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అది కూడా దేవుడిచ్చే తలంతే. ఆ తలంతులను సాధన చేసుకోవాలి. ఆయన మహిమ కోసం ఆ సంగీతాన్ని వాడాలి. ఆయన మహిమ కోసం, ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం దాన్ని ఉపయోగించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. క్రమం మరియు క్రమశిక్షణ, దేవుని సేవలో క్రమంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఆలయములో వాయిద్య పరిచర్య, సంగీత పరిచర్య అది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దావీదు ఈ రోజున 25వ అధ్యాయం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సంగీతం కేవలం ఏదో పెద్ద శబ్దాలతో సమూహం కాదు. ఆ శబ్దాలతో వాయించటం అంటే అది ఏదో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ సందడి చేయాలనేది ముఖ్యం కాదు. కానీ దైవిక ప్రేరణతో కూడిన ఆత్మ సంబంధమైన ప్రవచనాత్మకమైన ఆరాధనతో కూడిందై ఉండాలి. దేవుని సన్నిధిలో మనం పాడేటప్పుడు ఆరాధనతో కూడిన సంగీతం. ఈ అధ్యాయము దేవుని ఆరాధనలో సంగీతం యొక్క ప్రాముఖ్యతను, దానిలో ఉన్నటువంటి విశేషతను దావీదు గుర్తించి, దావీదు చూపే శ్రద్ధ ఇక్కడ మనం చూడవచ్చు. ఈ అధ్యాయములు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడు. దేవుని ఆరాధించే విషయంలో దావీదు చూపించే శ్రద్ధ చాలా గొప్పది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆరాధన అనేది ఆత్మీయ పరిచర్య. వర్షిప్ యాజ్ ఏ స్పిరిచువల్ మినిస్ట్రీ. వర్షిప్ అనేది ఒక ఆత్మ సంబంధమైన పరిచర్య. దేవుని మందిరములో సంగీతం కేవలం ఏదో వినోదం కోసం కాదు. ఇది ఒక పరిచర్య.
ద స్పిరిచువల్ మినిస్ట్రీ. ఆసాపు, హేమాను, యెదూతూనులు ఈ ఈ యొక్క ఆయన కుమారులు సితారాలు వాయించేవాళ్ళు. స్వరమండలములను, తాళములను ప్రవచించుచు వారు ప్రభువుని మహిమపరిచినట్లు మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వారి సేవావృత్తులను బట్టి ఏర్పాటు చేయబడిన విధంగా దేవుణ్ణి ఆరాధించారు. ఆరాధన అనేది దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి మరియు ఆయన చిత్తాన్ని ప్రకటించటానికి ఒక సాధనం. మన స్తుతి ఆత్మతో ఉండాలి. మన స్తుతి సత్యంతో ఉండాలి. అంతేకాదు, మందిరములో ఆరాధన పరిచర్య లేక సంగీత పరిచర్య నైపుణ్యంతోనూ, అంకిత భావంతోనూ ఉండాలనే విషయాన్ని ఈ అధ్యాయము ద్వారా మనం నేర్చుకోవచ్చు. స్కిల్ అండ్ డెడికేషన్. స్కిల్ ఉండాలి, నైపుణ్యత ఉండాలి, అంకిత భావం ఉండాలి, డెడికేషన్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి. దావీదు ఈ అధ్యాయము ద్వారా మందిరములో పాడేవాళ్ళు కానీ, సంగీతం వచ్చిన వ్యక్తులు కానీ, వాళ్ళు ఎవరైనప్పటికీ నైపుణ్యంగా, అంకిత భావంతో ప్రభువుని ఆరాధించాలి. యెహోవాకు గీతాలు పాడటములో శిక్షణ పొందిన వారు 288 మంది ఉన్నారట. వీళ్ళందరూ కూడా సంగీతంతో పాటలు పాడి, లయబద్ధంగా పాటలు పాడి శిక్షణ పొందిన వారు 280 మంది ఉన్నారు. వారు తమ పరిచర్యలో స్కిల్ఫుల్గా తీర్చిదిద్దబడ్డారు. ప్రవీణులుగా తీర్చిదిద్దబడినట్లుగా మనం 7వ వచనములో మనం చూడవచ్చు. దేవుని పనిని మనం అశ్రద్ధగా చేయకూడదు. మనకున్న తలాంతులను దేవుని మహిమ కోసం అభివృద్ధి చేసుకోవాలి. దేవుని మహిమ కోసం నీకున్న తలాంతులు, కొంతమంది పాడటం వచ్చు, పాట పాడటం వచ్చు, చక్కగా లయబద్ధంగా పాడటం వచ్చు, సంగీతపరంగా పాడటం వచ్చు, కానీ పాడరు. కొంతమందికి పాడటం రాదు, కానీ పాడాలని ఆశ ఉంటుంది. కానీ పాడటం తలంతులు ఉన్నవాళ్ళు చక్కగా లయబద్ధంగా పాడే విధంగా వారు ప్రాక్టీస్ చేసి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కోసం అభివృద్ధి చేయాలి. దేవునికి ఇచ్చే ఆరాధన శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇచ్చే ఆరాధన దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా ఉండాలి. అందుకే మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఏక మనస్సుతో, హెచ్చు తగ్గులు స్వరాలు లేకుండా ఆరాధన చేసేటప్పుడు ఒకే స్వరముతో పరలోక అనుభవాన్ని భూమి మీద కనపరిచేటంత డెడికేట్తో, ఆ స్కిల్తో దేవుణ్ణి ఆరాధిస్తుంటే దేవుని యొక్క శక్తిని, డివైన్ పవర్ మనం ఈజీగా పొందుకోవడానికి, ఆ డివైన్ ఆ అట్మాస్ఫియర్ మనము అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు చీట్లు వేయించాడట. ఇందులో పెద్ద, చిన్న, గురువు, శిష్యుడు అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి పని చేయాలి అని 8వ వచనంలో చెప్తున్నాడు. అంటే దేవుని రాజ్యములో అందరూ సమానులే. వీడు పెద్దవాడు, వీడు చిన్నవాడు, వీడు గురువు, వీడు శిష్యుడు అనే తారతమ్యం లేదు. దేవుని రాజ్యంలో అందరం సమానులమే. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. మనమందరము కలిసికట్టుగా ఐక్యతతో దేవుణ్ణి ఘనపరచాలి. దేవుని కృపను అలాగే కృతజ్ఞతలు చెల్లించాలి. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్స్ గ్రేస్. దేవుని కృపకు కృతజ్ఞతలు మనం చెప్పాలి. అది తెలియచేయాలనే ఉద్దేశంతోనే 3వ వచనములో యెదూతూను కుమారులను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నియమించబడ్డారట. అందరి నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి. ఎందుకంటే దేవుని రాజ్యములో అందరం సమానులమే. మన ఆరాధన, కృతజ్ఞత అనేది ముఖ్యమైన భాగం. మన ఆరాధనలో కృతజ్ఞత లేకపోతే ఆరాధనకు విలువ ఉండదు.
దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను తలపోస్తూ ఆయనను స్తుతించటమే మన బాధ్యత. దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేశాడు? దేవుడు నీ జీవితంలో ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు? వాటన్నిటిని ఆరాధనలో నిలబడి నువ్వు స్తుతించటమే మన బాధ్యత అయి ఉన్నదని 25వ అధ్యాయము మనకు పాఠం నేర్పిస్తుంది. దేవుడు క్రమశిక్షణ కలిగిన హృదయపూర్వకమైన ఆరాధనను కోరుకుంటాడనే విషయాన్ని తెలుసుకోవాలి. మనము కూడా మన జీవితంలో మరి ఎన్నో తలాంతులను దేవుడు మనకిచ్చినప్పుడు వాటన్నిటిని దేవుని పరిచర్యలో మెలకువ కలిగి వాటిని మనము ఆయన మహిమ కోసం వాడే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయ కాలమున ఈ 25వ అధ్యాయంలో నుండి మనం నేర్చుకునే అంశాలు, దేవుడు మనకిచ్చిన ప్రతి వరాన్ని, అది సంగీతం కావచ్చు, మాట పని కావచ్చు, మరేదైనా దేవుడు మీకిచ్చిన తలాంతులను ఆయన మహిమ కొరకే వినియోగించండి. ఆత్మ సంబంధమైన పరిచర్యలో నైపుణ్యం కలిగి ఉండండి. దాన్నేమన్నాడు? స్కిల్‌ఫుల్‌నెస్. ఆత్మ సంబంధమైన పరిచర్యలో నైపుణ్యం. దేవుడు మన నుండి కోరేదదే. చాలా మంది ఎలా పాడితే ఏంటి దేవునికి పాడినట్టే. అలాగే ఎలా వాయిస్తే ఏంటి దేవునికి వాయిస్తున్నాననుకుంటే కుదిరిద్దా? స్కిల్‌ఫుల్‌నెస్‌తో నైపుణ్యమైన విధంగా ఆత్మ సంబంధం పరిచర్యలను కూడా చేయాలి. మరి 7వ వచనములో మనం చదివాం. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడిన ప్రవీణులైన, స్కిల్ కలిగిన, టాలెంట్ కలిగిన 288 మందిని ఇక్కడ పాటలు పాడటానికి ఏర్పరిచిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవలో మనం ఏదో మొక్కుబడిగా కాకుండా అత్యున్నతమైన రీతిలో ఎక్సలెన్స్‌లో ఆయన పని మనం చేయాలి. మనకు అప్పగించబడిన పనిలో నైపుణ్యాన్ని పెంచుకోవాలి. దేవునికి మనం ఇచ్చే గౌరవం అదే. ఏదో ఆరాధన అంటే జనాలతో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ, లేకపోతే ఆ చప్పట్లు కూడా సరిగ్గా కొట్టట్లా ఈరోజు సంఘాల్లో. ఏదో కూర్చొని ఆళ్ళెవరో పాడుతుంటే ఆ మధ్యలో ఆ పాటను ఇంటా కూర్చొని వెళ్ళిపోతున్నారు గానీ, చప్పట్లు కొడుతూ ఆ పాటను వెనక ఎత్తి పాడదాం అనేటువంటిది సంఘాల్లో కొంతమందికి ఉండడంలా. కొంతమంది ఆరాధన చేస్తున్నారు, కొంతమంది పాడుతున్నారు, కొంతమంది అలాగే మౌనంగా కూర్చుంటారు. పోనీ పాట రాని వాళ్ళు మెల్లని స్వరంతో చప్పట్లు కొడుతూ ఏకీభవించాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మన జీవితాలను దిద్దటానికి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏదైనా అది నైపుణ్యంతో చేయాలని దేవుడు కోరుతున్నాడు. అదే దావీదు ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చి నేర్పిస్తున్నాడు ఆలయంలో చేయాల్సిన బాధ్యతలు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, విచక్షణ లేని సేవ లేక అది సమానత్వం పనిని విభజించేటప్పుడు వారు చిన్న పెద్ద అని, గురువు శిష్యుడని ఏమాత్రం భేదము లేకుండా వారు తమ వంతు ప్రకారం చీట్లు వేసి దేవుని పనిని చేశారు. ఈరోజు దేవుని దృష్టిలో అందరం సమానులమనే మరి చెప్పాను. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అనేది లేదు. మనం ఇతరులతో కలిసి పనిచేసేటప్పుడు వినయం కలిగి ఉండాలి. కలిసి పనిచేయాలి. ఈరోజు సంఘాల్లో కలిసి పని చేయాలి. కలిసి పాడాలి. కలిసి ప్రభువుని మహిమపరచాలి. మనకిష్టమైన వాళ్ళని పోగేసుకుని వాళ్ళతో కూర్చొని పాడటం కాకుండా అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. సేవకుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా ఆ విధానంలో చక్కగా మరి గ్రూప్స్‌గా ప్రభు సన్నిధిని ఆయన్ని ఆరాధించటానికి ఒక క్రమంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది పద్ధతి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇతరులతో కలిసి పనిచేసేటప్పుడు
వినయం కలిగి ఉండాలి. నా మాట వినాలి, నేను పాడినట్టే పాడాలి, కాబట్టి మీరు ఆ వెనకాల ఉండండి అనేది కాదు. వినయంతో ఒకరు పాడుతున్నప్పుడు మరొకొకరు వినయం కలిగి అక్కడ దేవుని గౌరవించి, ఒకరినొకరు గౌరవించుకుంటూ, దేవునిని గౌరవిస్తూ, ఐక్యతతో దేవుని నామాన్ని మహిమ తీసుకొచ్చేటట్టు అది పాడటమే కావచ్చు, ఇంకా పరిచర్య చేయటమే కావచ్చు, వాటిని చేయాలి. దైవిక క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. దైవిక క్రమశిక్షణ మనం కలిగి ఉంటే ఆటోమేటిక్‌గా దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం సమీపం అవుతాం. మరి తల్లిదండ్రుల చేతి కింద పిల్లలు ఏ విధంగా క్రమశిక్షణ కలిగి ఉంటే వాళ్ళు ఎలా ప్రయోజకులవుతారో, అలాగే గురువు గారు టీచర్స్ యొక్క క్రమశిక్షణలో పిల్లలు ఏ విధంగా ఉంటే వాళ్ళు విద్యలో రాణిస్తారో, మనం కూడా దేవుని మందిరములో దైవిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. అది దైవిక క్రమశిక్షణ అంటే సమయానికి రావటం, మందిరంలో కూర్చునే పద్ధతి కూడా ఎలా పడితే అలా ఇష్టం వచ్చిన చోటన కూర్చుని, ఏం గుళ్ళోనే కూర్చున్నాను అనుకున్నట్టు కాదు. మందిరంలో కూర్చునేది కూడా ఒక లైన్ బద్ధంగా కూర్చోవాలి. వెనక, ముందు లైన్ ఉందా? నేను ఏ లైన్‌లో ఉన్నాను? ఇది క్రమం. ఇది దైవిక క్రమశిక్షణ. కాబట్టి దైవిక క్రమశిక్షణ సంగీతంతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం. నాయకత్వానికి లోబడటం అనేది చాలా అవసరం. దైవజనుడు చెప్పే మాటకు విధేయత చూపటం చాలా అవసరం. ఇవన్నీ దేవుని నియమం. దేవుడు నియమించిన ఆత్మీయ నాయకులకు లోబడి ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా పరిచర్య ఉంటుంది. దేవుడు గందరగోళానికి కర్త కాదు. సమాధానానికి మనం ఆరాధిస్తున్న దేవుడు కర్త అయ్యున్నాడు. కాబట్టి నా మాటల ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఆరాధన అంటే కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు. అది దేవుని వాక్కును ప్రజల హృదయాలలో తీసుకువెళ్ళే ఒక మార్గం అనే విషయాన్ని గుర్తుపెట్టండి. పాటలు వినేటప్పుడు కొంతమంది పాటల ద్వారా మారేవాళ్ళుంటారు. పాటలు వినేటప్పుడు పాటల్లో ఉన్న భావాన్ని గ్రహించి ఆకర్షితులైన వాళ్ళుంటారు. అందుకని ఆరాధన చేసేటప్పుడైనా, పాట పాడేటప్పుడైనా మనం ఎవరము మనం ఏదో పాడుతున్నామని మన గొంతు చూపించుకోవడానికో, లేకపోతే ఏదో ఇంకోటి చేయటానికో కాదు సంఘాల్లో. మనం పాడేటప్పుడు ఇతరుల హృదయాల్లోకి ఆ పాట, ఆ భావం వెళ్ళాలి. ఆ ఉద్దేశ్యంతోనే మనము తన్మయులమై, మనల్ని మనము దేవునిలో లీనమై, ఆ పాట భావాన్ని మనము ఆనందిస్తూ పాడితే, ఎదటి వారి యొక్క వినేటప్పుడు వాళ్ళ హృదయాల్లో ఉన్న బాధే కావచ్చు, వేదనే కావచ్చు, గలిబిలే కావచ్చు, ఆ పాడే పాట ద్వారా విన్న వాళ్ళల్లో ఒక గొప్ప ప్రోత్సాహాన్నిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి విశ్వాసులారా, దావీదు మందిరములో పాటలు పాడేవారిని, సంగీతకారులను ఎలా ఏర్పరిచాడో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరము దేవుని మందిరములో పాడే పాటల విషయంలో, సంగీత వాయిద్యాలు వాయించే విషయంలో ఏ విధంగా క్రమశిక్షణ కలిగి ఉండాలో, దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఆయనకిష్టమైన ఆరాధన మనం చేయగలం. ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుని పట్ల భక్తి కలిగినప్పుడు మన జీవితంలో ఆయనకు ఇష్టమైన ఆరాధనగా మనం మారగలం. దేవుని పట్ల భక్తి లేకుండా పాడే పాట దేవునికి ఇష్టంగా మారదు. దేవునికి భక్తి లేకుండా పాడే ప్రతి పాట, అది వాయిద్యమే కావచ్చు, పాటే కావచ్చు, దేవుని పట్ల భక్తితో మనం చేస్తే అది మనకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అందుకని బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంటుంది. మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏది చేసినను సమస్తమును దేవుని మహిమ కోసమే చేయుడి అని వాక్యంలో ఉంది. మనం ఏది చేసినా
ఆయన మహిమ కోసం మనం చేయాలి. మరి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన మందిరాల్లో ఈ విధంగానే ఒక దైవీక భయంతో, నైపుణ్యంతో దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలంగా మన సంఘంలో మనముందాం. అలాగే మన సంఘములో ఇలాంటి నైపుణ్యం కలిగిన సంగీతకారులను గాని, పాటలు పాడే వ్యక్తులను గాని దేవుడు మన సంఘంలో నుండి కూడా దేవుడు లేపాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మీకిచ్చిన తలాంతులు దాయవద్దు. మీలో పాడేవాళ్ళున్నారు. ఆ పాటలను సాధన చేయండి. అలాగే నేర్పు కలిగి సాధన చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో పాడుకోవాలి. కొంతమంది ఇంట్లో ప్రాక్టీస్ చేయరు. ఒంటరిగా కూర్చొని చక్కగా పాటలు పాడుకొని ప్రాక్టీస్ చేయరు. ఈ ప్రాక్టీసు మందిరంలో చేస్తారు. అదెట్లా కుదురుతుంది? ప్రాక్టీస్ అనేది ఇంటి దగ్గరను చేసుకోవాలి. ఇంటి దగ్గర పాడుకోవాలి. ఇంటి దగ్గర చక్కగా దేవుణ్ణి స్తుతించి 10 మందిలోకొచ్చి ప్రభువుని మహిమపరచాలి. అసలు ఆరాధనలో ఎక్కువ భాగం 10 మందిగా, 5గురుగా కలిసి వాళ్ళు ఆ పాట పాడటం అనేది చాలా దేవునికి మహిమ. అందుకే మనము గొల్లపాలెం సంఘంలో ఒక టీమ్స్‌గా ఏర్పాటు చేసి చక్కగా దేవునికి మహిమకరంగా ఒక 5గురో, నలుగురో వాళ్ళు 2, 3 పాటలు, తర్వాత మరొక 2 పాటలు ఇలా పాడటానికి టీమ్స్‌గా చేయటానికి కారణం అదే. మైక్ తీసుకొని ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా పాడుకుంటూ ఉంటారు. అది పాడొచ్చు కానీ, అలా కూడా పాడొచ్చు కానీ, గుంపుగా కలిసి పాడటం, గుంపుగా కలిసి దేవుణ్ణి ఆరాధించటం, అది ఇంకా శక్తినిచ్చేదిగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు నీవు దేవుణ్ణి ఆరాధించే ఒక పాఠకుడిగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే ఒక పాఠకురాలుగా నీవుండాలి. నీ గొంతుతో దేవుణ్ణి ఎంతో స్తుతించే బిడ్డగా నీవుండాలని ఆశించు. ప్రభు ఈరోజు ఈ వాక్యము ద్వారా మన జీవితాలను బలపరిచి, తన క్షేమకరమైన కృపతో ప్రభు నిన్ను నింపి, నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.